CP9 ఏజెంట్స్ లూచి, కాకు, ఖలీఫా, బ్రూనో, రాబిన్ ఫ్రాంకీని ఎనియస్ లాబీకి తీసుకువెళ్లారు. స్ట్రా హ్యాట్స్ క్రూ రాబిన్ ఫ్రాంకీని రక్షించడానికి రాకెట్ మ్యాన్ అనే సీ ట్రైన్లో ఎనియస్ లాబీకి వెళ్తూ ఉన్నారు. ఎనియస్ లాబీ వాటర్ ఫాల్స్ మధ్యలో ఐలాండ్లో ఉంటుంది. వాటర్ ఫాల్స్ చాలా లోతుగా ఉంటాయి. ఎనియస్ లాబీలోకి వెళ్లిన క్రిమినల్స్ అక్కడి నుంచి తప్పించుకోలేరు. ఎనియస్ లాబీలో రాత్రి ఉండదు, ఎప్పుడూ సూర్యుడు ఉంటాడు. శాంజీ ఉసోప్ పఫింగ్ టామ్ నుంచి రాకెట్ మ్యాన్ లోకి వెళ్తారు. సొగేకింగ్ గెటప్ లో ఉన్న ఉసోప్, నేను ఉసోప్ ఫ్రెండ్ని, స్నైపర్ ఐలాండ్ నుంచి వచ్చాను అంటాడు. లూఫీ, చోపట్ తప్ప అందరూ ఉసోప్ ని గుర్తుపడతారు. రాబిన్ చిన్నప్పుడు బస్టర్ కాల్ వల్ల తన ఊరు నాశనం అవ్వడం చూసింది. అందుకే తన ఫ్రెండ్స్ కి ఏమీ కాకూడదని భయపడుతుంది. CP9 ఏజెంట్స్ రాబిన్ కి ఉన్న భయాన్ని వాడుకొని లొంగిపోమని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అందువల్ల రాబిన్ లొంగిపోతుంది. కొంతసేపులో అందరూ ఎనియస్ లాబీకి చేరుకుంటారు. యొకోజునా హెల్ప్ తో ఫెన్స్ ని పగలగొట్టి రాకెట్ మ్యాన్ తో సహా వాటర్ ఫాల్స్ ని దాటి లోపలికి వెళ్తారు. మెయిన్ గేట్ దగ్గర ఇద్దరు జైన్స్ కాపలాగా ఉంటారు. ఓయిమో, కాషి. గ్యాలరీల ఎంప్లాయీస్ ఫ్రాంకీ ఫ్యామిలీ జైన్స్ ని ఓడిస్తారు. లూచి, కాకు, ఖలీఫా, బ్లూనో రాబిన్ ఫ్రాంకీని స్పాండమ్ దగ్గరికి తీసుకువెళ్తారు. రాబిన్ కి సీ ప్రిజమ్ స్టోన్ తో చేసిన హ్యాండ్ కఫ్స్ వేస్తారు. పవర్స్ వాడలేదు. ఫ్రాంకీని చైన్స్ తో కట్టేస్తారు. CP9 టీమ్ మెంబర్స్ లూచి, కకు, ఖలీఫా, బ్లూనో, జాబ్రా, ఫుకురో, కమదోరి. CP9 లీడర్ స్పాండమ్. అందరికన్నా లూచి స్ట్రాంగ్. అఓకిజీ అనే మెరీన్ ఆఫీసర్ స్పాండమ్ తో రాబిన్ వాటర్ 7లో ఉంది అని చెప్పాడు. బస్టర్ కాల్ కి కూడా అనుమతి ఇచ్చాడు. CP9 ఏజెంట్స్ రాబిన్ కి ఇచ్చిన మాట, నువ్వు మాకు లొంగిపోతే నీ ఫ్రెండ్స్ వాటర్ 7 నుంచి సేఫ్ గా బయటికి వెళ్తారు అని. ఇప్పుడు స్పాండమ్ ఏజెంట్స్ ఇచ్చిన మాట తప్పుతారు. స్ట్రా హ్యాట్స్ క్రూ రాబిన్ ని ఫాలో అవుతూ ఎనియస్ లాబీకి వచ్చారు కాబట్టి స్పాండమ్ వాళ్ళని కూడా ఫ్రాంకీతో పాటు ఇంపెల్ డౌన్ లో వెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడు. లూఫీ నేవీ అందరినీ దాటుకొని కోర్టు బిల్డింగ్ లోకి వెళ్తాడు. డోర్ తెరుచుకొని బ్లూనో లూఫీకి ఎదురుపడతాడు. లూఫీ, మేము గవర్నమెంట్ తో పోరాడడానికి రాలేదు, రాబిన్ ని మాతో తీసుకువెళ్ళడానికి వచ్చాము, మాకు అడ్డుపడకండి అని బ్లూనోతో ఫైట్ చేస్తాడు. కింద పడిపోయిన ఓయిమో ఏడుస్తూ ఉంటాడు. ఉసోప్ ఏమైంది అని అడుగుతాడు. ఓయిమో, కాషి 100 ఏళ్ల క్రితం పైరేట్స్, వాళ్ళ లీడర్స్ బ్రోగి, డోరీ. ఒకరోజు ఒక ఐలాండ్ లో ఇద్దరు పెద్ద మాన్స్టర్స్ ని ఓడించారు. ఎవరి మాన్స్టర్ పెద్దది అని ఫైట్ మొదలవుతుంది. లిటిల్ గార్డెన్ లో బ్రోగి, డోరీ ఫైట్ చేసుకుంటూనే ఉంటారు. గ్రూప్ వారియర్స్ ఫైట్ ఆపలేరు. వాళ్ళ ఊరు ఎల్బఫ్ కి వెళ్లిపోయారు. ఫైట్ అయ్యాక ఎవరో ఒక లీడర్ ఊరికి తిరిగి రావాలి. చాలా సంవత్సరాలైనా లీడర్స్ ఊరికి రాలేదు. 50 ఏళ్ల తరువాత ఓయిమో, కాషీకి ఏదో తప్పు జరుగుతుంది అనిపిస్తుంది. ఇద్దరే షిప్ లో బ్రోగి, డోరీని తీసుకురావడానికి వెళ్తారు. నేవీ వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. బ్రోగి, డోరీని మేము జైల్లో వేశాము, మీరు గవర్నమెంట్ కి 100 సంవత్సరాలు పనిచేస్తే బ్రోగి, డోరీని వదిలేస్తాము, అందరూ ఎల్బఫ్ కి వెళ్లిపోవచ్చు అన్నారు. ఓయిమో, కాషి జైన్స్ జీవిత కాలం 300 ఏళ్లు, 100 ఏళ్లే కదా అని కండిషన్స్ కి ఒప్పుకున్నారు. 50 ఏళ్లగా ఎనియస్ లాబీ గేట్ కి కాపలాగా ఉన్నారు. ఇవాళ పైరేట్స్ గేట్స్ ని బద్దల కొట్టుకొని లోపలికి వెళ్లిపోయారు. మా బాసెస్ ని బయటికి తీసుకురాలేము అని ఓయిమో ఏడుస్తూ ఉన్నాడు. ఉసోప్, మేము వచ్చే దారిలో బ్రోగి, డోరీని చూశాము, 100 ఏళ్లగా ఫైట్ చేసుకుంటూ ఉన్నారు అని చెప్తాడు. ఓయిమో, కాషీకి గవర్నమెంట్ మమ్మల్ని మోసం చేశారు అని కోపంగా ఉంటుంది. నేవీ సోల్జర్స్ తో ఫైట్ చేస్తారు. స్పాండమ్ CP9 ఏజెంట్స్ కి 2 డెవిల్ ఫ్రూట్స్ ఇస్తాడు. ఇవి తిని స్ట్రాంగ్ గా అవ్వండి అంటాడు. స్పాండమ్ కి కూడా తను ఇచ్చిన 2 డెవిల్ ఫ్రూట్స్ లో ఏమి పవర్ ఉందో తెలియదు. కకు, ఖలీఫా డెవిల్ ఫ్రూట్స్ తింటారు. స్పాండమ్ దగ్గర గోల్డెన్ స్నేయిల్ ఫోన్ ఉంటుంది. ప్రస్తుతానికి అఓకిజీ బస్టర్ కాల్ కోసం గోల్డ్ స్నేయిల్ ఫోన్ స్పాండమ్ కి ఇచ్చాడు. స్నేయిల్ ఫోన్ లో ఒక బటన్ నొక్కితే చాలు ఐలాండ్ మొత్తం నాశనం అయిపోతుంది. స్ట్రా హ్యాట్స్ క్రూ ఫ్రాంకీ ఫ్యామిలీ ఆఫీసర్స్ తో ఫైట్ చేస్తూ కోర్టు బిల్డింగ్ దాకా వస్తారు. లూఫీ బ్లూనోతో ఫైట్ చేస్తూ ఉంటాడు. కొత్త టెక్నిక్ గేర్ 2 యాక్టివేట్ చేస్తాడు. బాడీ నుంచి స్టీమ్ వస్తుంది. ఇంతకు ముందు కన్నా ఫాస్ట్ గా అటాక్ చేయగలుగుతున్నాడు. లూఫీ CP9 కి ఉన్న 6 పవర్స్ లో ఒకటి షేవ్ ని వాడగలుగుతున్నాడు.
నేలని 10 సార్లు కాలితో గట్టిగా ఫాస్ట్ గా కొడితే ఆ ఫోర్స్ వల్ల ఫాస్ట్ గా కదలగలరు. బ్లూనోతో ఫైట్ చేస్తున్నప్పుడు నేర్చుకున్నాడు. గేర్ 2తో బ్లూనోని ఓడిస్తాడు. కోర్టు బిల్డింగ్ మేడ మీద నుంచి లూఫీ గట్టిగా అరుస్తాడు, రాబిన్, మేము నిన్ను కాపాడడానికి వచ్చాము అని. రాబిన్, నాకు చనిపోవాలని ఉంది, నేను కాపాడమని అడగలేదు, మీరు వెళ్ళిపోండి అంటుంది. స్ట్రా హ్యాట్స్ క్రూ, మిగతా CP9 ఏజెంట్స్ కూడా అక్కడికి వస్తారు. లూఫీ రాబిన్తో, మేము నిన్ను కాపాడడానికి ఇక్కడి దాకా వచ్చాము, నిన్ను కాపాడతాము, చనిపోవాలనుకుంటే మేము కాపాడాక చనిపో అంటాడు. క్రూ రాబిన్ని తిరిగి రమ్మంటారు. ప్రపంచ చరిత్రలో ఒక 100 ఏళ్ళు ఏమైందో ఎవ్వరికీ తెలియదు. దానిని వాయిడ్ సెంచరీ అంటారు. పానగ్లీఫ్ లో వాయిడ్ సెంచరీ గురించి ఉంటుంది. గవర్నమెంట్ పానగ్లీఫ్ మీద రీసెర్చ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. సీక్రెట్ గా రీసెర్చ్ చేస్తున్న వాళ్ళని చంపేస్తున్నారు. రాబిన్ పుట్టిన ఊరు ఒహారా. ఒహారాలో ట్రీ ఆఫ్ నాలెడ్జ్ అని పెద్ద లైబ్రరీ కమ్ రీసెర్చ్ సెంటర్ ఉంటుంది. ట్రీ ఆఫ్ నాలెడ్జ్ లో 5000 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది లైబ్రరీకి పుస్తకాలు తెస్తారు. ట్రీ ఆఫ్ నాలెడ్జ్ కి వస్తే ప్రపంచంలో ఉన్న అన్ని రహస్యాలకి సమాధానాలు దొరుకుతాయి. రీసెర్చర్స్ రహస్యంగా ట్రీ ఆఫ్ నాలెడ్జ్ బేస్మెంట్ లో పానగ్లీఫ్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. రీసెర్చ్ హెడ్ క్లోవర్. రాబిన్ కి 2 ఏళ్లు ఉన్నప్పుడు రాబిన్ అమ్మ ఒలివియా ఒక టీంతో పానగ్లీఫ్ మీద రీసెర్చ్ చేయడానికి బయలుదేరింది. రాబిన్ తో, నేను ప్రపంచంలో అన్ని రహస్యాలు తెలుసుకొని నీకోసం తిరిగి వస్తాను అని ప్రామిస్ చేసింది. రాబిన్ తన చుట్టాల ఇంట్లో ఉంటుంది. వాళ్ళు తనని సరిగ్గా చూసుకోరు. తనకి పవర్స్ ఉన్నాయని ఎవరూ తన దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. రాబిన్ కి బుక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ట్రీ ఆఫ్ నాలెడ్జ్ లోకి వెళ్లి బుక్స్ చదువుతూ ఉంటుంది. క్లోవర్ రాబిన్ కి అన్నీ నేర్పిస్తాడు. రాబిన్ కి బేస్మెంట్ లో పానగ్లీఫ్ రీసెర్చ్ జరుగుతుంది అని తెలుసు. తనకి కూడా పానగ్లీఫ్ మీద రీసెర్చ్ చేయాలని ఉంటుంది. కానీ క్లోవర్ రాబిన్ ని బేస్మెంట్ లోకి రానివ్వడు. రాబిన్ అమ్మలాగా నేను కూడా ఆర్కియాలజిస్ట్ అయ్యి పానగ్లీఫ్ మీద రీసెర్చ్ చేసి ప్రపంచ రహస్యాలు తెలుసుకుంటాను అనుకుంటుంది. 8 ఏళ్లకే ఎగ్జామ్ రాసి ఆర్కియాలజిస్ట్ అవుతుంది. అయినా క్లోవర్ తనని బేస్మెంట్ లోకి రానివ్వడు. ఒకరోజు రాబిన్ కి సముద్రం ఒడ్డు మీద జైంట్ కనిపిస్తాడు. జాగువర్ డి సౌల్. సౌల్ ని నేవీ వెతుకుతున్నారు. ఒహారాలో సీక్రెట్ గా ఉండి షిప్ ని తయారు చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అంటాడు. సౌల్ గ్రాండ్ లైన్ కి వెళ్లి వచ్చాడు కాబట్టి రాబిన్ పవర్స్ చూసి భయపడడు. రాబిన్ సౌల్ ఫ్రెండ్స్ అవుతారు. పానగ్లీఫ్ మీద రీసెర్చ్ చేయడానికి వెళ్లిన ఒలివియా టీం ని నేవీ అరెస్ట్ చేశారు. ఒలివియాని తప్ప అందరినీ చంపేశారు. ఒహారాలో పానగ్లీఫ్ రీసెర్చ్ జరుగుతుంది అని తెలుసుకొని రీసెర్చర్స్ ని చంపడానికి వస్తున్నారు. ఒలివియా నేవీ నుంచి తప్పించుకొని ఒహారాకి వచ్చి రీసెర్చర్స్ తో, నేవీ వస్తున్నారు, పారిపోండి అంటుంది. రీసెర్చర్స్ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ని వదిలి మేము ఎక్కడికి వెళ్ళము అంటారు. ఒలివియా తనలాగా రాబిన్ కూడా క్రిమినల్ అవ్వకూడదని రాబిన్ ని కలవదు. నేవీ ఒహారాకి వస్తారు. లీడ్ చేస్తుంది స్పాండప్ నాన్న స్పాండైన్. అఓకిజీ కూడా వస్తాడు. ఊరి ప్రజలని అక్కడ నుంచి పంపించేస్తారు. నేవీ ఒహారాని నాశనం చేయడానికి వచ్చారు. ప్రపంచంలో చాలా పోనిగ్లిఫ్స్ ఉన్నాయి. ఒహారాకి జరిగింది చూసి పోనిగ్లిఫ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎవరైనా భయపడాలి అనుకుంటారు. ఎవిడెన్స్ కోసం ఇప్పుడు పానగ్లీఫ్ ని వెతుకుతున్నారు. రాబిన్ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ కి వస్తుంది. క్లోవర్, నువ్వు కూడా ఊరి నుంచి వెళ్ళిపో, నువ్వు ఆర్కియాలజిస్ట్ అని ఎవ్వరికీ చెప్పొద్దు అంటాడు. అంతలో నేవీకి ట్రీ ఆఫ్ నాలెడ్జ్ బేస్మెంట్ లో పానగ్లీఫ్ కనిపిస్తుంది. సముద్రం ఒడ్డున సౌల్ కి బ్యాటిల్ షిప్స్ కనిపిస్తాయి. ఏమి జరగబోతుందో తనకి అర్థమవుతుంది. రాబిన్ ని తీసుకుని పారిపోవడానికి రాబిన్ ని వెతుక్కుంటూ ఊరిలోకి వస్తాడు. గవర్నమెంట్ పానగ్లీఫ్ లో పవర్ఫుల్ వెపన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది, అది బయటికి వస్తే ప్రపంచం అంతమైపోతుంది అని ఎవరిని పానగ్లీఫ్ మీద రీసెర్చ్ చేయనివ్వరు. కానీ క్లోవర్ కి వాయిడ్ సెంచరీలో వాళ్ళు పానగ్లీఫ్ ని చేశారు. అప్పుడు హై టెక్నాలజీ ఉండి ఉంటుంది. ఏమి చేసినా పానగ్లీఫ్ పగిలిపోదు, విరగదు, ఒక స్క్రాచ్ కూడా పడదు. పానగ్లీఫ్ లో వెపన్స్ గురించి మాత్రమే కాకుండా అప్పుడు జరిగిన చరిత్ర కూడా ఉంటుంది. గవర్నమెంట్ ప్రపంచానికి తెలియని విషయం ఏదో దాచిపెడుతుంది అని క్లోవర్ అనుకుంటాడు. సీక్రెట్స్ అన్ని చెప్పేలోపు ఎల్డర్స్, వీళ్ళకి చాలా తెలిసిపోయింది, ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా రీసెర్చర్స్ ని చంపేయమంటారు. ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ని తగలబెట్టమంటారు.
స్పాండిన్ అఓకిజీ ఇచ్చిన గోల్డెన్ స్నేయిన్ ఫోన్లో బటన్ నొక్కి బస్టర్ కాల్ యాక్టివేట్ చేస్తాడు. స్పాండైన్ ఒలివియాని తనతో తీసుకువెళ్తాడు. రాబిన్ ఒలివియా మొహం చూసి గుర్తుపడుతుంది. అమ్మ అని పిలుస్తుంది. ఒలివియా ఏడుస్తూ నేను మీ అమ్మని కాదు అంటుంది. రాబిన్ బాధతో నేను కష్టపడి ఆర్కియాలజిస్ట్ అయ్యాను. పానిగ్లిఫ్ ని కూడా చదవగలను. నీతో వస్తాను. నేను నిజంగా నీకు గుర్తులేనా అని అడుగుతుంది. బ్యాటిల్ షిప్స్ ఒహరా మీద బాంబ్స్ మిసైల్స్ వేస్తూ ఉంటారు. స్పాండిన్ కి ఒలివియా రాబిన్ ని అరెస్ట్ చేసే టైం ఉండదు. బస్టర్ కాల్లో ఇరుక్కుపోకుండా స్పాండైన్ టీం అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఒలివియా రాబిన్ హక్ చేసుకుంటారు. సౌల్ వస్తాడు. ఒలివియాకి సౌల్ తెలుసు. నేను చేయాల్సిన పనులు ఉన్నాయి అని రాబిన్ ని సౌల్ తో పంపిస్తుంది. నువ్వు బ్రతకాలి. నీ వల్లే ఓహరా చరిత్ర అందరికీ తెలుస్తుంది అంటుంది. సౌల్ నేవీ ఆఫీసర్గా ఉండేవాడు. గవర్నమెంట్ ఓహరాని నాశనం చేయడం అన్యాయం అనిపిస్తుంది. ఒలివియా తప్పించుకోవడానికి సహాయం చేశాడు. గవర్నమెంట్ చేస్తుంది తప్పు. ఓహరాకి వెళ్ళి మీ వాళ్ళని కాపాడుకో అని చెప్తాడు. తను షిప్లో వెళ్తుంటే తుఫాను వచ్చి సముద్రంలో కొట్టుకుపోయి తెలియకుండా ఓహరాలోకి వచ్చాడు. ట్రీ ఆఫ్ నాలెడ్జ్ కాలిపోతూ ఉంటుంది. రీసెర్చర్స్ ఒలివియా బుక్స్ ని నీళ్ళలో వేస్తూ ఉంటారు. ఓహరా ప్రజలు షిప్ లో తప్పించుకుంటుంటే నేవీ ఆ షిప్ ని కూడా పేల్చేస్తారు. సౌల్ రాబిన్ ని తీసుకువెళ్తూ ఉంటాడు. అఓకిజీ సౌల్ ని అటాక్ చేస్తాడు. సౌల్ రాబిన్ తో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. కొంతకాలం ఒంటరిగా ఉంటావు. కానీ ఎప్పటికైనా నీకు ఫ్రెండ్స్ దొరుకుతారు. మీ అమ్మ చివరి కోరిక నువ్వు తీర్చాలి. బ్రతికి ఓహరా చరిత్ర అందరికీ తెలిసేలా చెయ్యాలి అంటాడు. బస్టర్ కాల్ వల్ల క్లోవర్, రీసెర్చర్స్, ఒలివియా అందరూ చనిపోతారు. అఓకిజీ రాబిన్ కి తప్పించుకోవడానికి సహాయం చేస్తాడు. ఓహరాలో బ్రతికి బయటపడింది రాబిన్ ఒక్కటే. అప్పటి నుంచి గవర్నమెంట్ రాబిన్ కోసం వెతుకుతున్నారు. 79 మిలియన్ బెర్రీస్ బౌంటీ పెట్టారు. గవర్నమెంట్ రాబిన్ నేవీ షిప్స్ ని నాశనం చేసింది అని అబద్ధాలు స్ప్రెడ్ చేశారు. రాబిన్ ని అందరూ క్రిమినల్ గానే చూసేవాళ్ళు. తన మీద ఉన్న బౌంటీ కోసం తనని మోసం చేసేవాళ్ళు. రాబిన్ కి 16 ఏళ్లు ఉన్నప్పుడు క్రొకోడైల్ రాబిన్ ని బరోక్ వర్క్స్ లో చేర్చుకున్నాడు. ఎనియస్ లాబీలో రాబిన్ స్ట్రాహాట్స్ క్రూతో నేను ఎక్కడికి వెళ్ళినా గవర్నమెంట్ నా కోసం వెతుకుతూనే ఉంటారు. మా వల్ల మీకు ప్రమాదం. నేను మీతో రాను, వెళ్ళిపోండి అంటుంది. లూఫీకి రాబిన్ సమస్య ఏంటో తెలిసింది. గవర్నమెంట్ ఫ్లాగ్ ని కాల్చి గవర్నమెంట్ తో యుద్ధం ప్రకటిస్తాడు. లూఫీ రాబిన్ తో బ్రతకాలని ఉందని చెప్పు అంటాడు. రాబిన్ కి స్ట్రాహాట్స్ క్రూతో అడ్వెంచర్స్ కి వెళ్లాలని ఉంటుంది. బ్రతకాలని ఉంది అని చెప్తుంది. క్రూ సంతోషంగా ఫైట్ కి సిద్ధమవుతారు. ఫ్రాంకీ దగ్గర ప్లూటాన్ బ్లూ ప్రింట్స్ ఉంటాయి. స్పాండమ్ కళ్ళ ముందే వాటిని కాల్చేస్తాడు. ఫ్రాంకీ స్పాండమ్ నుంచి తప్పించుకొని స్ట్రాహాట్స్ క్రూతో కలుస్తాడు. పౌలి జోరోతో నువ్వు లూచి, కకు, ఖలీఫాని కలిస్తే వాళ్ళని జాబ్ లో నుంచి తీసేశాము అని చెప్పు అంటాడు. స్పాండమ్ స్వార్డ్ ఫంక్ ఫ్రీడ్. ఎలిఫెంట్ డెవిల్ ఫ్రూట్ తినింది. స్పాండమ్ ఆర్డర్ ప్రకారం ఎలిఫెంట్ గా స్వార్డ్ గా మారగలదు. స్పాండమ్ రాబిన్ ని జస్టిస్ గేట్స్ లోపలికి తీసుకువెళ్తాడు. CP9 టీమ్ మెంబర్స్ లూఫీ క్రూని ఆపుతారు. CP9 ఏజెంట్స్ దగ్గర రాబిన్ సీస్టోన్ హ్యాండ్ కఫ్స్ కి కీస్ ఉంటాయి. ఏది సరైన కీయో తెలీదు. CP9 ఏజెంట్స్ అందరినీ ఓడిస్తే కానీ లూఫీ వాళ్ళకి సరైన కీ దొరకదు. లూఫీ లూచీతో ఫైట్ చేయడానికి వెళ్తాడు. జోరో కకుతో ఫైట్ చేస్తున్నాడు. CP9లో స్ట్రాంగెస్ట్ స్వార్డ్ మ్యాన్ కకు కాళ్ళ కిక్స్ తో చేతులతో మొత్తం 4 స్వార్డ్స్ తో ఫైట్ చేస్తాడు. పైగా ఆక్స్ డెవిల్ ఫ్రూట్ తిన్నాడు. జిరాఫీలా మారగలడు. కకు కామెడీగా ఉన్న స్ట్రాంగ్ గా ఉంటాడు. పెద్ద బాడీ కాబట్టి కిక్స్ కూడా పవర్ఫుల్ గా ఉంటాయి. నామే కమదోరి నుంచి హ్యాండ్ కఫ్ కి దొంగలిస్తుంది. నెంబర్ 3కి సాంజీ ముందుకి ఖలీఫా వస్తుంది. ఖలీఫా అమ్మాయి కాబట్టి సాంజీ తనతో ఫైట్ చేయలేకపోతాడు. సాంజీ పైన ఫ్లోర్ నుంచి నామి చోపర్ దగ్గర పడతాడు. బొమ్మలా అయిపోయి ఉంటాడు. నేను చనిపోయినా పర్లేదు కానీ అమ్మాయి మీద చెయ్యి ఎత్తను అంటాడు. సాంజీ బదులు నామి ఖలీఫాతో ఫైట్ చేస్తుంది. ఫ్రాంకీలో కోలా అయిపోతుంది. కోలా లేకపోతే ఫ్రాంకీ ఫైట్ చేయలేడు. కిచెన్ ని వెతుక్కుంటూ వెళ్తాడు. తన ముందుకి ఫుకురో వస్తాడు. కోలా పెట్టుకుని అప్గ్రేడ్ అయ్యి ఫుకురోని ఓడిస్తాడు. ఫుకురో దగ్గర ఉన్న కీ నెంబర్ 4.
చోపర్ కమదొరితో ఫైట్ చేస్తున్నాడు. కమదొరి డెవిల్ ఫ్రూట్ తినలేదు కానీ ట్రైనింగ్ తో తన బాడీని కంట్రోల్ చేయగలడు. జుట్టుని ఎక్స్ట్రా చేతులుగా చేసి ఫైట్ చేస్తాడు. రంబల్ బాల్ ఎక్కువ సార్లు వాడకూడదు. ఒకదానికి ఇంకొక దానికి 6 గంటలు గ్యాప్ ఉండాలి. చోపర్ ఆల్రెడీ ఒకసారి రంబల్ బాల్ వాడాడు. రెండవసారి రంబల్ బాల్ వాడితే ట్రాన్స్ఫర్మేషన్స్ మీద కంట్రోల్ ఉండదు. మూడవసారి గనక వాడితే స్పృహ తప్పిపోయి ఫైట్ చేయలేడు. అయినా రాబిన్ ని కాపాడడానికి కమదొరితో ఫైట్ కోసం రిస్క్ చేసి రెండవసారి రంబల్ బాల్ వాడతాడు. కమదొరిని ఓడించలేకపోతాడు. వేరే దారి లేక మూడవసారి రంబల్ బాల్ వాడతాడు. చాపర్ స్పృహ తప్పి పడిపోయి డెవిల్ ఫ్రూట్ కంట్రోల్లోకి వస్తుంది. చాలా పెద్దగా అవుతాడు. కమదొరిని ఈజీగా ఓడిస్తాడు. ఫ్రాంకీ అక్కడికి వస్తాడు. చాపర్ ఫ్రాంకీని కూడా అటాక్ చేస్తాడు. నామే ఖలీఫా ఫైట్ చేసుకుంటున్నారు. చాపర్ వచ్చి రూమ్ నాశనం చేస్తాడు. ఖలీఫా బబుల్ ఫ్రూట్ తింటుంది. అపోనెంట్ బాడీని సబ్బు నురగతో నున్నగా చేస్తుంది. వాళ్ళు లెగవలేకపోతారు. ఫైట్ చేయలేరు. ఖలీఫా బబుల్స్ ని కూడా కంట్రోల్ చేయగలదు. కానీ ఒక వీక్నెస్ ఉంది. వాటర్ పడితే నురగ పోతుంది. నామి తన వెదర్ ఫోర్కాస్టింగ్ స్కిల్స్ తో వాన తెప్పించుకొని నురగ పోగొట్టుకుంటుంది. ఖలీఫాని ఓడిస్తుంది. ఖలీఫా దగ్గర ఉన్నది నెంబర్ 2కి. మాన్స్టర్ గా ఉన్నంతసేపు చాపర్ ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది. ఫ్రాంకీ వచ్చి చాపర్ ని నదిలోకి నెడతాడు. చాపర్ మామూలుగా అవుతాడు. ఇందాక చాపర్ ఖలీఫా రూమ్ నాశనం చేసినప్పుడు బాత్ టబ్ లో ఉన్న వాటర్ కింద ఫ్లోర్ లో ఉన్న సాంజీ మీద పడతాయి. నురగపోతుంది. సాంజీ జాబ్రాతో ఫైట్ చేయడానికి వస్తాడు. జాబ్రా క్యాట్ డెవిల్ ఫ్రూట్ తిన్నాడు. మోడల్ వూల్ఫ్ గా మారగలడు. జాబ్రా రాబిన్ గురించి చెడుగా మాట్లాడతాడు. సాంజీకి కోపం వస్తుంది. కొత్త టెక్నిక్ వాడతాడు. ఫాస్ట్ గా చుట్టూ తిరిగితే కాలికి వేడి వస్తుంది. ఈ టెక్నిక్ తో కిక్స్ ఫాస్ట్ గా స్ట్రాంగ్ గా ఉంటాయి. జాబ్రాని ఓడిస్తాడు. జాబ్రా నుంచి నెంబర్ 1కి తీసుకుంటాడు. జోరో కాకు ఫైట్ చేసుకుంటున్నారు. కాకుకి ఫైట్ లో జోరో డీమన్ లా 3 మొహాలు 6 చేతులు ఉన్నట్టు కనిపిస్తాడు. జోరో కొత్త టెక్నిక్ అసురాతో కకుని ఓడిస్తాడు. కకు దగ్గర నెంబర్ 5కి ఉంటుంది. జోరో కకుతో పౌలి చెప్పిన మాటలు చెప్తాడు. నిన్ను జాబ్ నుంచి తీసేశాము అని. ఇప్పుడు స్ట్రా హ్యాట్స్ దగ్గర అన్ని కీస్ ఉంటాయి. స్పాండమ్ CP9తో మాట్లాడడానికి స్నెయిల్ ఫోన్ తీసి బటన్ నొక్కుతాడు. కానీ తను బయటికి తీసింది గోల్డెన్ స్నెయిల్ ఫోన్. తెలియకుండా ఎన్ఈఎస్ లాబీలో బస్టర్ కాల్ యాక్టివేట్ చేశాడు. వెంటనే నేవీ హెడ్ క్వార్టర్స్ నుంచి బ్యాటిల్ షిప్స్ ఎన్ఈఎస్ లాబీకి బయలుదేరుతాయి. జస్టిస్ గేట్స్ తెరుచుకుంటాయి. రాబిన్ గేట్స్ దాటి వెళ్తే తిరిగి వచ్చే అవకాశమే లేదు. స్పాండమ్ రాబిన్ ని జుట్టు పట్టుకుని లాక్కుని వెళ్తూ ఉంటాడు. రాబిన్ కి చనిపోవాలి అని ఉండదు. నేను జస్టిస్ గేట్స్ కి రాను అని బ్రిడ్జ్ ని పళ్ళతో గట్టిగా పట్టుకొని తన ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. జస్టిస్ టవర్ మేడ మీద నుంచి ఉసోప్ స్నైపింగ్ చేస్తూ రాబిన్ ని లాక్కెళ్తున్న వాళ్ళని షూట్ చేస్తాడు. కీస్ అన్ని క్లాత్ లో పెట్టి బ్రిడ్జ్ మీదకి వేస్తాడు. ఫ్రాంకీ నెంబర్ 5 కీతో రాబిన్ సీస్టోన్ హ్యాండ్ కఫ్స్ తీసేస్తాడు. రాబిన్ పవర్స్ వాడగలదు. కోపంతో స్పాండమ్ ని గట్టిగా కొడుతుంది. బ్యాటిల్ షిప్స్ ఎన్ఈఎస్ లాబీకి వచ్చి క్యానన్స్ షూట్ చేస్తాయి. నామి, చాపర్, కొకొరో, చిమిని, జోరో, సాంజీ, ఉసోప్ జస్టిస్ గేట్స్ వైపు వెళ్తూ ఉంటారు. లూచి స్ట్రా హ్యాట్స్ కు తప్పించుకోకూడదు అని వాటర్ ట్యాంక్ పగలగొడతాడు. నామి వాళ్ళు వెళ్లే అండర్ గ్రౌండ్ రూట్ బ్లాక్ అవుతుంది. అందరూ నీళ్లలో మునిగిపోతారు. లూఫీ, లూచి ఫైట్ చేసుకుంటున్నారు. లూఫీ గేర్ 2తో లూచీని ఓడించలేకపోతాడు. ఇంకొక టెక్నిక్ గేర్ 3 వాడతాడు. చేతిలోకి గాలి ఊది పెద్దగా చేస్తాడు. చేతనే కాదు బాడీలో ఏ పార్ట్ నైనా పెద్దగా చేయగలడు. టెక్నిక్ వాడాక చాలా చిన్నగా అయిపోతాడు. కొంతసేపటికి మామూలుగా అవుతాడు. బ్రిడ్జ్ మీద రాబిన్, ఫ్రాంకీ స్పాండమ్ టీంతో ఫైట్ చేసి షిప్ ని లాక్కుంటారు. నీళ్లలో మునిగిపోతున్న జోరో, సాంజీ, నామి, ఉసోప్, చోపర్, చిమిని కొకొరో కాపాడుతుంది. కొకొరో జలకన్య అందరినీ షిప్ మీదకి తీసుకొస్తుంది. అందరూ లూఫీ కోసం ఎదురు చూస్తున్నారు. సాంజీ ఎక్కడికో వెళ్తాడు. రాబిన్ ని మళ్ళీ అరెస్ట్ చేయడానికి బ్యాటిల్ షిప్స్ వస్తాయి. స్ట్రా హ్యాట్స్ క్రూ నేవీతో ఫైట్ చేస్తున్నారు. ఒక అతను రస్ట్ డెవిల్ ఫ్రూట్ తిన్నాడు. జోరో అతనిని అటాక్ చేస్తుంటే ఒక స్వాడ్ తుప్పులా అయిపోతుంది. ఉసోప్ అతనిని ఓడిస్తాడు.
లూఫీ రాబిన్ ని తన ఫ్రెండ్స్ ని గుర్తు చేసుకుని గేర్ 2 గేర్ 3 టెక్నిక్స్ తో లూచీని ఓడిస్తాడు. ఫ్రాంకీ ఫ్యామిలీ, గ్యాలరీలో ఎంప్లాయీస్, యోకోజునా, జైన్స్ అందరూ ఎనియస్ లాబీ నుంచి తప్పించుకొని సేఫ్ గా ఉన్నారు. నేవీకి స్ట్రా హ్యాట్స్ క్రూ షిప్ లో పారిపోవాలి అనుకుంటున్నారు అని తెలిసి షిప్ ని పేల్చేస్తారు. తప్పించుకునే దారే లేదు. అప్పుడు అందరికీ కింద సముద్రంలో చూడండి అంటున్న శబ్దం వినిపిస్తుంది. కిందకు చూస్తారు. అక్కడ మేరీగో ఉంటుంది. అందరూ మేరీగోలోకి దూకుతారు. బ్యాటిల్ షిప్స్ మేరీగోని పేల్చబోతారు. జస్టిస్ గేట్స్ సుడిగుండాలని ఆపుతున్నాయి. ఇందాక సాంజీ వెళ్లి లివర్ని లాగాడు. జస్టిస్ గేట్స్ మూసుకుపోతాయి. సుడిగుండాలు వస్తాయి. నేవీ బ్యాటిల్ షిప్స్ ఒకదానికి ఒకటి గుద్దుకుంటాయి. నామీ తన స్కిల్స్ తో మేరీగోని సేఫ్ గా అక్కడి నుంచి తీసుకువెళ్తుంది. వాటర్ 7 లో ఐస్బర్గ్ కి మేరీగో కనిపించింది. ఆక్వా లాగునా వల్ల షిప్ మొత్తం పాడైపోయింది. ఐస్బర్గ్ కి నేను ఆఖరిసారి ప్రయాణం చేయాలనుకుంటున్నాను అని వాయిస్ వినిపిస్తుంది. మేరీగోని బాగు చేయగలిగినంత చేస్తాడు. మేరీగో అలలో కొట్టుకుపోయి ఎనియస్ లాబీకి వస్తుంది. ఇప్పుడు మేరీగో సగం విరిగిపోతుంది. మేరీగో ఇంక ప్రయాణించలేదు అని బాధతో లూఫీ క్రూ మేరీగోని కాల్చేస్తారు. ఇప్పటిదాకా మేరీగో లూఫీ క్రూతో సంతోషంగా ఉంది. క్రూకి థ్యాంక్స్ చెప్తుంది. క్రూ ఐస్బర్గ్ షిప్ ఎక్కి వాటర్ 7 కి వస్తారు. ఫ్రాంకీ ఫ్యామిలీ, గ్యాలరీలో ఎంప్లాయీస్, యోకోజునా, జైన్స్, పఫింగ్ టామ్ లో వాటర్ 7 కి వస్తారు. ఈసారి ఆక్వా లాగునా స్ట్రాంగ్ గా వచ్చింది. ఇలానే ఇంకొకసారి వస్తే వాటర్ 7 ఐలాండ్ మునిగిపోతుంది. ఐస్బర్గ్ వాటర్ 7 మునిగిపోకుండా ఐలాండ్ ని షిప్ లా చేద్దాం అని ప్లాన్ వేస్తున్నాడు. వాటర్ 7 కి మెరీన్ ఆఫీసర్ మంకీ డి గార్ప్ వస్తాడు. లూఫీ తాతయ్య. గార్ప్ చిన్నప్పటి నుంచి లూఫీ ఏస్ కి కఠినమైన ట్రైనింగ్ ఇచ్చి స్ట్రాంగ్ గా చేశాడు. గార్ప్ లూఫీ ఏస్ ని నేవీ ఆఫీసర్ అవ్వమన్నాడు, కానీ వాళ్ళు పైరేట్స్ అయ్యాడు. కోబీ హెల్మెపో గార్ప్ కింద ట్రైనింగ్ తీసుకుని నేవీ సార్జెంట్స్ అయ్యారు. లూఫీ నాన్న మంకీ డి డ్రాగన్. లాగ్ టౌన్ లో లూఫీ క్రూని కాపాడింది అతనే. లూఫీకి తనకి నాన్న ఉన్నాడన్న విషయమే తెలియదు. డ్రాగన్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా వెళ్తున్న రెవల్యూషన్ ఆర్మీ లీడర్. గవర్నమెంట్ డ్రాగన్ ని వెతుకుతూ ఉంటారు. గ్రాండ్ ల్యాండ్ కి 2 వైపులు కామ్ బెల్ట్ అని ఉంటుంది. అక్కడ పెద్ద సీ క్రియేచర్స్ ఉంటాయి. సముద్రంలో ఉన్న ఎనర్జీ సీ స్టోన్ లో కూడా ఉంటుంది. సీ స్టోన్ ని షిప్ లో పెట్టుకుంటే మాన్స్టర్స్ షిప్ ని కూడా సముద్రం అని పట్టించుకోవు. ఇలానే గార్ప్, కోబీ వాళ్ళు రివర్స్ మౌంటైన్ ఎక్కకుండా కామ్ బెల్ట్ నుంచి గ్రాండ్ ల్యాండ్ కి వచ్చారు. అందరూ పూల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అవోకిజీ రాబిన్ దగ్గరికి వస్తాడు. ఎవరికీ కనిపించకుండా రాబిన్ తోనే మాట్లాడతాడు. సౌల్ అవోకిజీ ఫ్రెండ్. తను అడిగాడని అవోకిజీ రాబిన్ ని ఆ రోజు వదిలేశాడు. చిన్నప్పటి నుంచి అవోకిజీ రాబిన్ ని గమనిస్తూ ఉన్నాడు. తనకి ఫ్రెండ్స్ దొరికారు అని హ్యాపీగా ఉంటాడు. ఇంకొక చోట షాంక్స్, వైట్ బియర్డ్ కలుస్తారు. నేవీ వాళ్ళని ఆపలేకపోయారు. షాంక్స్ వైట్ బియర్డ్ షిప్ లోకి వెళ్తాడు. పవర్ఫుల్ హాకీ ఉంటుంది. దానివల్ల వైట్ బియర్డ్ క్రూలో కొంతమంది స్పృహ తప్పి పడిపోతారు. చిన్నప్పుడు షాంక్స్, బగ్గీ రాజర్ షిప్ లో పైరేట్స్ గా ఉన్నారు. రాజర్ చనిపోయాక ఇద్దరు లాక్ డౌన్ లో సపరేట్ అయిపోయారు. సొంతగా టీం ఫామ్ చేసుకొని పైరేట్స్ అయ్యారు. షాంక్స్ కన్ను మీద ఉన్న దెబ్బ వైట్ బియర్డ్ పైరేట్ క్రూ మెంబర్ అయిన టీచ్ వల్ల వచ్చింది. ఇప్పుడు ఏస్ టీచ్ కోసం వెతుకుతున్నాడు. షాంక్స్ వైట్ బియర్డ్ తో ఏస్ ని ఆపు. ఏస్ టీచ్ ఇప్పుడు ఫైట్ చేసుకోవడం ప్రమాదం అని చెప్తాడు. వైట్ బియర్డ్ టీచ్ ఒక క్రూని చంపాడు, అతనికి శిక్ష వెయ్యాలి అంటాడు. ఏస్ ని ఆపడు. షాంక్స్ వైట్ బియర్డ్ వెపన్స్ బయటికి తీస్తారు. ఆకాశం 2గా అవుతుంది. వాటర్ 7 లో ఫ్రాంకీ లూఫీ క్రూ కోసం షిప్ తయారు చేస్తున్నాడు. ఐస్బర్గ్, పౌలీ, గ్యాలరీలో ఎంప్లాయీస్ కూడా సహాయం చేస్తారు. న్యూస్ పేపర్లో ఎనియస్ లాబీ స్ట్రా హ్యాట్స్ క్రూ గురించి వేస్తాడు. స్ట్రా హ్యాట్స్ 7 మెంబర్స్ కి బౌంటీ పెట్టారు. లూఫీ బౌంటీ 300 మిలియన్ బెర్రీస్, జోరో బౌంటీ 120 మిలియన్ బెర్రీస్, నామీ బౌంటీ 16 మిలియన్ బెర్రీస్, చాపర్ బౌంటీ 50 బెర్రీస్, రాబిన్ బౌంటీ 80 మిలియన్ బెర్రీస్, సాంజీ బౌంటీ 77 మిలియన్ బెర్రీస్, సోగే కింగ్ బౌంటీ 30 మిలియన్ బెర్రీస్. ఫ్రాంకీకి కూడా బౌంటీ పెట్టారు, 44 మిలియన్ బెర్రీస్. గవర్నమెంట్ కి సాంజీ ఫోటో తీయడం కుదరలేదు, అందుకే పెయింటింగ్ వేశారు. పెయింటింగ్ అసలు సాంజీలానే ఉండదు. అందరూ నవ్వుతారు.
నెక్స్ట్ రోజు కల్లా షిప్ రెడీ అవుతుంది. 1000 సనీగో మేరీగో కన్నా డబుల్ సైజులో ఉంటుంది. ఎక్వేరియం, గార్డెన్, మంచి కిచెన్ అన్నీ ఉంటాయి. స్ట్రాంగ్ వెపన్స్ కూడా ఉంటాయి. ఫ్రాంకీ ఐస్బర్గ్ కి, ఫ్రాంకీ ఫ్యామిలీకి గుడ్ బై చెప్పి లూఫీ క్రూలో షిప్ రైడ్ గా జాయిన్ అవుతాడు. ఓయిమో, కాషి, ఉసోప్ తో మేము ఎల్బఫ్ కి వెళ్తున్నాము, నీకు కావాలంటే నిన్ను కూడా తీసుకువెళ్తాము అంటారు. ఉసోప్ కి తన ఫ్రెండ్స్ తో వెళ్లాలని ఉంటుంది. ఓయిమో కాషితో మా క్రూ అందరం కలిసి ఎల్బఫ్ కి వస్తాము అని ప్రామిస్ ఇస్తాడు. సనీగోలో జోరో క్రూతో ఉసోప్ మళ్ళీ జాయిన్ అవ్వాలనుకుంటే కెప్టెన్ అయిన లూఫీకి సారీ చెప్పాలి, లేదా అతను మనతో రాకూడదు. కెప్టెన్ కి గౌరవం ఇవ్వని వాళ్ళు క్రూలో లేకపోవడమే మంచిది. ఉసోప్ సారీ చెప్పకుండానే మళ్ళీ క్రూలో చేర్చుకుంటే ఈసారి నేను క్రూ వదిలి వెళ్ళిపోతాను అంటాడు. అందరూ ఉసోప్ కోసం ఎదురు చూస్తున్నారు. గార్ప్ టీం లూఫీ షిప్ ని అటాక్ చేస్తారు. గార్ప్ చేతితోనే క్యానన్ బాల్స్ సనీగో వైపు విసిరేస్తూ ఉంటాడు. ఉసోప్ వచ్చి లూఫీకి సారీ చెప్తాడు. లూఫీ సంతోషంగా ఉసోప్ ని ఎక్కించుకొని అందరూ నెక్స్ట్ అడ్వెంచర్ కి వెళ్తారు. ఫ్రాంకీ ఫ్యామిలీకి ఐస్బర్గ్ గ్యాలరీ లాలో జాబ్స్ ఇస్తాడు. 3 రోజుల క్రితం గ్రాండ్ లైన్ లో బనారో అనే ఐలాండ్ లో ఏస్, బ్లాక్ బియర్డ్ పైరేట్స్ కలుస్తారు. కెప్టెన్ మార్షల్ డి టీచ్ ఏస్ తో నా క్రూలో జాయిన్ అవ్వు, వైట్ బియర్డ్ టైం అయిపోయింది, నేను పైరేట్ కింగ్ అవుతాను, ముందు వాటర్ 7 కి వెళ్ళి లూఫీని చంపేస్తాను అంటాడు. ఏస్, లూఫీని ఏమీ చేయొద్దు, తను నా తమ్ముడు, నేను నీ క్రూలో జాయిన్ అవ్వను, వైట్ బియర్డ్ ని పైరేట్ కింగ్ చేస్తాను అంటాడు. బ్లాక్ బియర్డ్ పైరేట్స్ ని అటాక్ చేస్తాడు. టీచ్ కి కావాలనుకున్న డెవిల్ ఫ్రూట్ వైట్ బియర్డ్ లో అతను టాచ్ తీసుకుంటాడు. టీచ్ డెవిల్ ఫ్రూట్స్ బుక్ చదివాడు కాబట్టి డెవిల్ ఫ్రూట్ ని చూడగానే పవర్ ఏంటో తెలుస్తుంది. టాచ్ ని చంపేసి ఆ డెవిల్ ఫ్రూట్ తిన్నాడు. టీచ్ డార్క్నెస్ ఫ్రూట్ తిన్నాడు. బ్లాక్ హోల్ లాగా డార్క్నెస్ దేనినైనా ఎవరినైనా గ్రావిటీ ద్వారా లోపలికి లాగేస్తుంది. విరిగిపోయి నలిగిపోయి బయటికి వస్తాయి. అంతేకాకుండా టీచ్ డెవిల్ ఫ్రూట్ తిన్న వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు పవర్స్ వాడలేరు. ఏస్ టీచ్ మీద ఫైర్ పవర్స్ వాడలేడు. ఏస్ టీచ్ ఫైట్ చేసుకుంటున్నారు. గ్రాండ్ లైన్ బనారో ఐలాండ్ లో జరిగిన ఈ ఫైట్ ఏదో పెద్ద సంఘటనకి దారి తీస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.